హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avkai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. కానీ జాగ్రత్త చేసుకున్నాక ఇప్పుడే మిత్ర కూడా ఇక్కడికి వచ్చారు. అవునా? తను మీకు నేను చెప్పగానే ఇమిడియట్ గా మీకు హెల్ప్ చేయాలి అన్నారు. సో ఇప్పటి నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అదొక్కటి మాత్రం నేను చెప్పగలను. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఒకసారి మీ దగ్గర ఏమన్నా అయిపోయినాయి అంటే ఎవరు పట్టించుకోరు ఇంకా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం స్పందించారు, మంచిగా హెల్ప్ చేశారు. ఆమెకి మంచి అమౌంట్ వచ్చింది. కానీ లాస్ట్ టైం ఫైనల్ గా ఫోన్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ ఆమె నేను కలిసేటప్పటికి ఆమెకి అకౌంట్ నెంబర్ కూడా లేదు. నేనే అకౌంట్ నెంబర్ క్రియేట్ చేపించి బుక్ పాస్బుక్ ఇప్పించి ఆ అకౌంట్ లో చాలా మంది హెల్ప్ చేశారు. ఒక్కసారి వేసి, ఎందుకంటే ఆమెకు 60+ వచ్చినాయి. ఈ 10 years చాలా హెల్దీగా, హ్యాపీగా, సంతోషంగా ఉండాలి అనుకుంటే మన అందరిని ఎంతగానో అలరించిన పాకీజా గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచిన సహాయం చేస్తే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ప్లీజ్ కమ్. సో ఇంకా తెలుగులో హీరోయిన్ బ్యూటిఫుల్ శ్రీదేవి కంట అందంగా ఉందా? అవును, రోషన్ తమ్ముడు. నేను శ్రీదేవి ఫ్యాను. ఇప్పుడు అమ్మాయి బాగుంటుంది. అబ్బో, 100 ఏళ్ళు బాగుండాలి, ఫీల్డ్ అదిరిపోవాలి. నువ్వు రావు, ఒక రౌండ్ రానైనా. ఓకే. సో తన సైడ్ నుంచి కూడా మీకు ఓకేనైనా. నువ్వు నాకంటా చిన్న, నీ దండం పెట్టకూడదు, నా బిడ్డ నువ్వు. మీరు మా అమ్మ స్థానం మీద ఉన్నారు. తప్పకుండా అమ్మ. సో ఇప్పుడైనా సరే ఏదైనా ఉంటే మీకు కావాలి అనుకుంటే మేము వస్తాం. బేబీ నువ్వు పేరేంటి? నైనా నా పేరు మిత్ర. తమ్ముడు నా నంబర్ తీసుకుంటాను. రోషన్ తమ్ముడికి చెప్పేస్తాను. రోషన్ అన్నయ్య, రోషన్ లేకపోతే నా బతికే లేదు తమ్ముడు. ఇంకా పైకి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరంతా ఉన్నారు, పైకి పోను, బూస్ట్ ఆరోగ్యంగా వచ్చేసాను. ఓకేనైనా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. సో నిన్న చెప్పగానే ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందించి పాకీజా గారు వస్తున్నారు అని చెప్పగానే, అండ్ ఒక 50,000 రూపీస్ నా సైడ్ నుంచి నేను కూడా హెల్ప్ చేస్తాను అమ్మకి. నేను ఆల్రెడీ వీడియోస్ చూశాను, ఓల్డ్ వీడియోస్. ఆమె నిజంగా ఆమె పొజిషన్ చూసినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది మాకు కూడా అని చెప్పారు. అండ్ ఆమె హెల్దీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఒక 50,000 హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా. ఓకే రోషన్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. నా కూతురు 50,000 ఇచ్చింది. భయంకరంగా లిఫ్ట్ అవ్వాలి, హీరోయిన్ గా రావాలి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. ఇప్పుడు ఆల్రెడీ వర్జిన్ బాయ్స్ అని ఒక సినిమా తీశారు, రిలీజ్ అవుతుంది. అవునా? ఓ సూపర్. ఓకే, నెక్స్ట్ మూవీలో హీరోయిన్ నేను. పార్టీ అంటే ఏం తమ్ముడు? అమ్మమ్మ. உனக்கு தமிழ் தெரியும்ல? பாட்டி. ఓకే నైనా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఓకే నేను బయలుదేరండి. ఓకేనా? జాగ్రత్త. చాలా హ్యాపీ, ఇప్పుడే హ్యాపీ. థ్యాంక్ యూ. అంత ఎప్పుడు రోషన్ వచ్చినప్పుడు చాలా డిటికల్ పొజిషన్ లో నాకు హెల్ప్ చేస్తే తమ్ముడు. ఓకే నేను షూటింగ్ ఎప్పుడు వెళ్తున్నావా? ఇప్పుడే ఇక్కడికే షూటింగ్. ఓ మన ఇక్కడేనా? రోషన్ అన్నయ్య ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, అవునా? లక్కీ మ్యాన్ నా తమ్ముడు. మా అన్నయ్య ఎంత అందరికి హెల్ప్ చేసి అవును. ఏంటో నువ్వు ఇలాగా ఇంత చిరంజీవి అన్న అలాగలా హ్యాండ్సమ్. నేను అప్పుడు చూడనప్పుడు ఫేస్ బాగా తేజస్ వచ్చేసింది. చాలా మందికి హెల్ప్ చేసి ఇలాగ అయిపోయా. అవును, చూడు నైట్ వెళ్ళి పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. అవును, ఒకరికి హెల్ప్ చేసామంటే. నాకే ఎక్కువ హెల్ప్ చేసావు రోషన్ తమ్ముడు. పాకీజా అక్కకి చాలా హెల్ప్ చేసావు. ఎప్పుడు పోయిన ప్రివిల మీ ఇంట్లో నేను పుట్టానా, నా ఇంట్లో నీ పుట్టావో తెలీదు. ఓకే బేబీ, టైం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? అందరికీ మరి ఓకే దండం పెట్టుకుంటాను. ఓకే.